భారత రాజ్యాంగమే పట్టుకొని తిరుగుతున్నాడు. సరే 70 ఏళ్లలో ఏం చేయకున్నా ఈ రాజ్యాంగం పట్టుకుని కదా ఈ రాజ్యాంగం ప్రకారం వస్తుంది అనుకొని నేను కూడా ఆశపడ్డా. ఏమొస్తాయన్నా ముఖ్యమంత్రి అయింది కదా రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అయ్యారు కదా. మరి నా లంబాడి మంత్రి ఎడిపోయాడు చెప్పారు ఇత్రి, నా లంబాడి మంత్రి ఎడిపోయా చెప్పడా ఇత్రి. ఏం నీ రాజ్యంలో నా భాగం ఇయ్యవా? నీ రాజ్యంలో నాకు భాగం ఇయ్యవా? నువ్వు గద్దెనెక్కిన సీటు మా భిక్ష కాదా? మా భిక్ష కాదా? మన భిక్షతో నువ్వు గద్దెనెక్కి నీ రాజ్యంలో భాగం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోవాలనా? చూస్తూ ఊరుకోవాలనా? నువ్వు ఏ కథలు అల్లా ఏ కథలు చెప్పినా మేము వినుకుంటా కూర్చోవాలనా? నువ్వు ఏ బూతులు మాట్లాడినా మేము వినుకుంటా కూర్చోవాలనా? మాకు బాగు చేయరా నాయన అని మీకు గద్దెనెక్కిస్తే మాకు రాజ్యంలో భాగం ఇవ్వకుండా లంబాడీలో మంత్రి పదవిలో స్థానం ఇవ్వకుండా అవమానిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు గౌరవంగా బతకడానికి ఆస్కారం లేకుండా నీ ఎంఆర్ఓలు ఎండిఓలు చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? ఇప్పటి వరకు సేవలాల్ సేన సంజీవ్ నాయక్ మీ బిడ్డగా నేను డిమాండ్ చేసి వదిలిపెట్టాం ఫస్ట్ స్టార్టింగ్ క్యాబినెట్ రోజు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటది. కాంగ్రెస్ పార్టీకి సోయి ఉంటే లంబాడీలకు మంత్రి పదవి ఇస్తుంది, లంబాడీలకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇచ్చి తీస్తాయని మనం అనుకున్నాం. చూసినాం, ఫస్ట్ విడత అయిపోయింది. చూసినాం, రెండో విడత కూడా మొన్న అయిపోయింది. మన 4 ఎమ్మెల్యేలను కూడా నేను గమనించిన. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరెవరు? బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే గారు, డాక్టర్ రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే గారు, రామదాస్ నాయక్ వైరా ఎమ్మెల్యే గారు, మురళీ నాయక్ మహబాద్ ఎమ్మెల్యే గారు. వీళ్ళ 4 కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళనే తెచ్చుకుంటారేమో, వీళ్ళకైనా బుద్ధో జ్ఞానం వచ్చి ఏదైనా చేసి తెచ్చుకుంటారో మంత్రి పదవి అనుకున్నా. నేను మంత్రి పదవి తెచ్చుకుంటారో అనుకున్నా. కానీ వీళ్ళు కూడా చేత కాని దద్దమలై తప్ప దేని పని రాకుండా పోయి తప్ప ఇంకోటి కానే కాదు. అప్పుడు లాభం లేదు. నా ఆత్మగౌరవం, నా జాతి ఆత్మగౌరవం మనం కాకపోతే ఇంకెవరు తీస్తారు? వాళ్ళు చేయరు, ఎప్పుడు చేయలే. మనమే ఆ మంత్రి పదవి నాకేమని చెప్పట్లే, నేను సైతా నాయక్ ఏమని చెప్పట్లే, రామేష్ మహారాజ్ మా తమ్ముడు సేవలాల్ సేనలో పనిచేస్తున్న మా గురువులకి ఏమని చెప్పట్లే, మా మంత్రి సేవలాల్కి ఏమని చెప్పట్లే. నీ పార్టీలో ఉన్న నీ కాంగ్రెస్ పార్టీ లంబాడి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తావా చస్తావా? ఇస్తావా చస్తావా? ఇది ఒకటే కావాల్సింది. మా ప్రతినిధి ఏడి ఏడోపై చెప్పుకోవాలి. అడ్డూరి లక్ష్మణ్ గారికి గిరిజన శాఖ మంత్రి కూడా కేటాయించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మొత్తం కేటాయించారు. మేము ఎవరి ముఖం చూడాలి నాయన? ఎవరి ముఖం చూడాలి? ఇలా హైదరాబాద్ బస్తీలలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. మా ప్రతినిధి ఏడి నీ దగ్గర? నీ కోటర్లో లేరు, నీ క్యాబినెట్ లో లేరు, నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో లేరు, మా గిరిజన అధికారి కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో లేరు. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఏడికి పోయి చెప్పాలి? అంటే లంబాడీల ఓట్లతోటి వచ్చిన నువ్వు లంబాడీలకు రాజ్యంలో భాగం ఇవ్వకుండా మోసం చేస్తూనే గాక ఏం చేస్తున్నావు? అవమానిస్తున్నావు. ఊరుకోం బిడ్డ, ఊరుకోం. ప్రజాక్షేత్రంలో దిగుతాం, ఖచ్చితంగా చైతన్యం తెస్తాం. నా జాతి బిడ్డలు ఎక్కడెక్కడ ఓటేసిరో నీ పార్టీ నాయకత్వానికి అక్కడ బుద్ధి చెప్పడానికి మీరందరూ సంసిద్ధం కావడం. మీ నియోజకవర్గాలనే వేల మంది తోటి లంబాడీల లడాయికి ఈ జాతికి సిద్ధం కావాల్సిందిగా పిలుపునిస్తూ మొట్టమొదటి మీటింగ్ లా హుజూర్ నగర్ మా ఉత్తమన్న నియోజకవర్గంలో 10,000 మంది తగ్గకుండా లంబాడీల లడాయిని జూలై 20వ తారీఖు నాడు పెట్టుకోబోతున్నాం. అందరూ సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాని తర్వాత పొంగిరెడ్డి గారి నియోజకవర్గం పాలేరు మొత్తం మన దుకాణమే. ఆయన మాత్రం లంబాడోళ్ళకి మంత్రి పదవి అని మాత్రం అడగడు. ఆయన ఏం కొడుకు ఎంపీ అని మాత్రం అడుగుతాడు. నా లంబాడోళ్ళకి మాత్రం మంత్రి పదవి అడగడు. ఇదాని న్యాయం. అక్కడ కూడా పెడతాం బిడ్డ, అక్కడ కూడా సభ పెడతాం. మా చెమట ఓడుస్తాం, రక్తం చిందించినా పర్వాలేదు. నీ నియోజకవర్గంలో మీ భాగోతం మా జాతికి చైతన్యం తెచ్చే తర్వాత నేను ఇంటికి వస్తా అని ఈ సందర్భంగా మీకందరికీ పిలుపునిస్తూ భాగస్వామ్యం కావాల్సిందిగా